హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇవాళ ఆకస్మిక పరిణామాలు కొన్ని చోటు చేసుకున్నాయి. ఒక పక్కన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వ్యవహారాలు ఒకవైపు నడుస్తుంటే, రెండో వైపున భారతదేశాన్ని అస్థిరపరిచేటటువంటి చర్యలకు పాకిస్తాన్కి అమెరికా తోడు నిలబడుతున్నటువంటి పరిస్థితి, రెండో వైపున ఇరాన్కి కూడా తోడు నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అకస్మాత్తుగా అమెరికా ఈ స్టాండ్స్ తీసుకుంటుందో ఎవరికి అర్థం కానటువంటి. మరొక వైపున హేగ్లో తాజాగా జరిగినటువంటిది, భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని కంటిన్యూ కావాల్సిందే అంటూ అక్కడ తన వాదనలు వినిపిస్తూ భారత్కి వ్యతిరేకంగా అక్కడ ఉత్తర్వులు తీసుకురావడం అన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం. అసలు భారత్ పాకిస్తాన్లకు సంబంధించినటువంటి వివాదానికి ముగింపు పలికేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందా, ఇప్పుడు అమెరికా అండతో మరింత పెట్టరేగిపోవడానికి సిద్ధంగా ఉందా? అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఈ పాకిస్తాన్ వ్యవహార శైలి ఇప్పుడు కాస్త ఉత్సాహం ఎక్కువ తెచ్చుకుని మాట్లాడుతోంది, ప్లస్ హేగ్ దాకా వెళ్ళింది. దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో సాయి గారు, ఇండస్ వాటర్ ట్రీటీ భారత్, పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి జలాల పంపిణీకి సంబంధించినటువంటి ఒప్పందము. దీనిని ఫెసిలిటేట్ చేయడంలో ప్రపంచ బ్యాంకు 1960 ప్రాంతాల్లో కీలక పాత్ర వహించింది. ఈ సింధు జలాల ఒప్పందంలో ఇరు దేశాల మధ్య ఏదన్నా వివాదం గనక తలెత్తినట్టయితే ఇవి ఇరు దేశాలు కూర్చుని పరిష్కరించుకోవాలి. రెండవది, ఈ నదీ జలాల ఒప్పందానికి సంబంధించి ఎప్పటికైనా కూడా పునఃసమీక్ష గనక చేసుకున్నట్లయితే ఈ రెండు దేశాలే చేసుకోవాలని. కాబట్టి అంతర్జాతీయ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని, ఇది భారతదేశానికి బైండింగ్ కాదు. అంతర్జాతీయ కోర్టు గనక ఏ ఆదేశం ఇచ్చినా అది భారతదేశానికి దాన్ని పాటించి తీరాలన్నటువంటి నిబంధన లేదు. ఎందుకంటే ఇది ద్వైపాక్షిక ఒప్పందం. దీనిలో మూడవ మధ్యవర్తి లేడు. భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒప్పందంలో మూడవ శక్తికి ప్రమేయం లేదు. కాబట్టి మూడవ శక్తిగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఏదైతే ఉందో, కోర్టు ఆర్బిట్రేటర్ గా కానీ, లేకపోతే మోడరేటర్ గా కానీ, లేకపోతే కోఆర్డినేటర్ గా కానీ వ్యవహరించేటటువంటి హక్కు లేదు. కాబట్టి ఈ కోర్టు ఆదేశం ఇచ్చినా ఆ ఆదేశానికి చట్టబద్ధత లేదు. కాబట్టి భారతదేశము దాన్ని పాటించే అవకాశం లేదు. నిజానికి ఈ సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని భారతదేశం అడుగుతోంది తప్ప ఈ జలాల ఒప్పందాన్ని మేము కొనసాగించము అని అంటలేదు. ఒప్పందాన్ని పునఃసమీక్షించాలి, ఎందుకంటే పరిస్థితులు మారాయి. ఎందుకంటే ఒప్పందంలోనే ఉన్నటువంటి క్లాజ్ 4లో భవిష్యత్తులో ఎప్పుడైనా వాతావరణ పరిస్థితుల మార్పు వల్ల కానీ, డెమోగ్రఫీ వల్ల కానీ, ఇతరేతర అంశాల వల్ల కొత్త పరిస్థితులు తలెత్తినట్లయితే, న్యూ సిచ్యువేషన్ ఎమర్జ్ అయినట్లయితే ఈ జలాల ఒప్పందాన్ని సమీక్షించుకోవచ్చు అన్నటువంటి క్లాజ్ ఉంది. దానిని భారతదేశం ఉపయోగించింది. కాబట్టి ఈ కోర్టులో భారత్ అసలు తన పక్షపు వాదననే వినిపించలేదు. ఎందుకంటే కోర్టుకు అసలు లోకల్ స్టాండ్ అయి లేదు. అది ప్రచార పరంగా చెప్పుకోవడానికి, పాకిస్తాన్కి తమ దేశంలో ప్రజల దగ్గర చెప్పుకోవడానికి ఒక ఆయుధం దొరికింది తప్ప దీనివల్ల జరిగేది ఒరిగేది ఏమీ లేదు సాయి. అంటే ఆర్బిట్రేటర్ ఉండమని పాకిస్తాన్ వాళ్ళని అడుగుతోంది, వాళ్ళు రెడీ అనేస్తున్నారు. వాళ్ళు రెడీ అన్నారు, కానీ ఈ ఒప్పందం ప్రకారము ఆర్బిట్రేటర్ కి స్థానం లేదు. ఈ ఒప్పందం ప్రకారము సింధు నదీ జలాలను పంపిణీ చేసే విషయంలో ఎవరికి ఎలా పంపిణీ చేయాలన్నది నిర్ణయించేటటువంటి హక్కు అంతర్జాతీయ కోర్టుకి లేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా ఏదైతే ఉందో దానికి లేదు. అనేక దేశాల మధ్య ఏవైతే జలాల ఒప్పందాలు, నదీ జలాలకు సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఆయా దేశాల మధ్య జరిగే సంప్రదింపుల ఆధారంగా జరుగుతాయి. కాబట్టి దీనిలో అంతర్జాతీయ కోర్టు ఆర్బిట్రేట్ చేసే అవకాశం లేదు. రెండవది, ఒప్పందాన్ని భారతదేశము రద్దు చేయలేదు. అంతర్జాతీయ కోర్టు భారతదేశం కనుక ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే స్టెప్ ఇన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మనము రద్దు చేయలేదు, దీన్ని మనము కేవలం అబేయన్స్ లో పెట్టాము. చాలా ఆలోచించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది.
కాబట్టి అబేన్స్ లో పెట్టిన తర్వాత పాకిస్తాన్ చర్చలకు రావాలి. పాకిస్తాన్ చర్చలకు రావాలన్నట్లయితే ముందుగా రెండు ప్రీ కండిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఉగ్రవాదాన్ని నిలుపు చేయాలి. రెండవది ఏ విషయం ఉన్నా కూడా భారత పాకిస్తాన్లు ద్వైపాక్షికంగా మాత్రమే చర్చించుకోవాలి. మూడవ ఆ శక్తికి ప్రమేయం లేదు. అదేవిధంగా కశ్మీర్ కి సంబంధించినంత వరకు ఆక్రమిత భూభాగాల మీద మాత్రమే చర్చ జరగాలి. ఈ రెండు భారత్ విధిస్తున్నటువంటి షరతులు. దీనిపైన పాకిస్తాన్ స్పందించి వచ్చినట్టయితే సింధు జలాల ఒప్పందం ముందుకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంతర్జాతీయ కోర్టు ఆర్బిట్రేటర్ గా వ్యవహరించలేదు. రైట్. పాకిస్తాన్ కి ఇప్పుడు ఓ పక్కన ట్రంప్ హై ప్రయారిటీ పెంచారు. ఎస్పెషల్లీ నిధులు కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అటు ఇరాన్ విషయంలో కూడా అకస్మాత్తుగా ట్రంప్ స్వరం మారిపోయింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి రెడీ అంటున్నారు. ఈ రెండు దేశాలు అణ్వాయుధాల్ని సమకూర్చుకున్నది ఒకటి, సమకూర్చుకుందాం అనుకుంటున్నటువంటిది ఒకటి. ఇవి రెండు ఇస్లామిక్ బాంబులు ఎప్పటికైనా ప్రమాదం అని ఎప్పటి నుంచినో చెప్తున్నటువంటిది ఇజ్రాయెల్. ఇవి తీవ్రవాదుల చేతికి వెళ్తాయని. మరి అమెరికా ఆ స్వరం మార్చడం వెనకాల వీళ్ళిద్దరిని కొత్త కోణంలో, వీళ్ళిద్దరూ మేము ఓడిపోయామని కాకుండా గెలిచామని చెప్పుకుంటుంటే అమెరికా సర్టిఫికెట్లని లేదా అమెరికా ఇలాంటి సందర్భంలో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాన్ని ఎలా చూడాలి? ఇప్పటి నుంచే కాదు సాయి గారు, మొదటి నుంచి కూడాను అమెరికాతో పాటు అనేక దేశాలు భారతదేశము ఒక శక్తివంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి ఎంటిటీగా ప్రపంచం ముందుకి రావడము, భారతదేశము ఎదగడము ఈ దేశాలకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ ఆర్డర్ లో రీసెట్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. భారతదేశము తన సొంత శక్తి సామర్థ్యాలతో ఆయుధాలని వికసింపజేసుకుంది, రేడార్లను వికసింపజేసుకుంది. భారతదేశం ఈరోజు అగ్రరాజ్యాలు వేటిపైన కూడా ఆధారపడినటువంటి తనదైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రపంచంలో ఏ శక్తికి లొంగకుండా తన యొక్క విదేశ వ్యవహారాల్ని నిర్వహించుకుంటోంది. కాబట్టి భారతదేశానికి ముకుతాడు వేయాలన్నటువంటి ప్రయత్నము అటు అమెరికా ఇటు చైనా ఈ రెండు చేసే అవకాశం ఉంటుంది. అమెరికా చైనాలు ఈ రెండు ప్రయత్నాలు చేసేటప్పుడు అవి వాడుకోగలిగినటువంటి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాక్సీ వాటి పాకిస్తాన్ మాత్రమే. చైనా నేరుగా భారతదేశంతో ఈ దశలో యుద్ధానికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే చైనా అగ్రరాజ్యం కావాలన్నటువంటి ప్రయత్నంలో ఉంది. కాబట్టి చైనా ఈరోజు ప్రత్యక్షంగా భారత్తో యుద్ధానికి వెళితే ఆ యుద్ధము గెలుపోటములు లేకుండా అదొక డ్రాగా ముగిసే అవకాశం ఉంటుంది. కాబట్టి చైనాకి భారీ నష్టం జరుగుతుంది, ప్రతిష్టకి కూడా భారీ నష్టం జరుగుతుంది. పర్యవసానంగా చైనా మీకు గుర్తుండే ఉంటుంది సాయి గారు, 1978 తరువాత చైనా ప్రపంచంలో ఏ దేశం మీద యుద్ధం చేయలేదు. 78 అంటే దాదాపుగా 50 సంవత్సరాలుగా చైనా యుద్ధం చేయలేదు. కారణం ఏంటంటే 1978లో వియత్నాం మీద యుద్ధం చేసింది. వియత్నాం పైన ఘన విజయం సాధించలేకపోయింది. ఆ యుద్ధము ఒక డ్రాగా ముగిసింది. ఆ తర్వాత చైనా మనం అభివృద్ధిలో మనం ముందుకు రావాలన్నట్టయితే మనం ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించకూడదని భావించి అనేక దేశాలతో సరిహద్దు ఒప్పందాలు చేస్తుంది. కాబట్టి చైనా నేరుగా భారత్తో యుద్ధం చేయదలుచుకోలేదు. పర్యవసానంగా పాకిస్తాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అమెరికాకి కూడాను ఈరోజు అమెరికా కోరిక మేరకు మనం చైనాతో యుద్ధం చేయటం, అమెరికా యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం అమెరికాపై ఆధారపడి యుద్ధం చేయటం లేదు. కాబట్టి సహజంగానే అమెరికా భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పాకిస్తాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్కి నిధులని సమకూరుస్తోంది. వాళ్ళ యొక్క F-16ల మెయింటెనెన్స్ కి కూడా నిధులు ఇచ్చింది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి నిధులు వచ్చినాయి. మిగతా నిధులు కూడాను వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఎదుగుతున్నటువంటి విశ్వశక్తి కాబోతున్నటువంటి భారతదేశం ప్రస్తుతం ఒక రీజనల్ పవర్ గా క్షేత్రీయ ప్రాంతీయ స్థాయిలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి భారత్ ఎదుగుదలను నిలువరించేందుకే ఈ ప్రయత్నం అంతా కూడా జరుగుతోంది. ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. దీనిని భారత్ తట్టుకుని నిలబడగలగడంలోనే భారతదేశం యొక్క గొప్పతనం ఉంది. రెండవది
చైనా కూడాను పాకిస్తాన్ ని ప్రాక్సీగా ఉపయోగించుకుంటుంది. అమెరికా కూడాను ఒకడ పందుకు పోస్తే ఒకడ పందుకు తాగినట్టుగా ఉంటుంది. అయితే ఇది ఈ పొత్తు ఎంతకాలము అంటే చైనా పాకిస్తాన్ పట్ల చైనా అపనమ్మకం పెరుగుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే చైనా ఆయుధాలే ప్రస్తుతం పాకిస్తాన్ ఎక్కువగా వాడుతోంది. అమెరికా ఇచ్చిన ఆయుధాలు వాడుతోంది. కానీ చైనీస్ వెపన్స్ పాకిస్తాన్ పహల్గాం తరువాత జరిగిన దాడిలో వాడితే అవన్నీ విఫలమయ్యాయి. చైనా వాదన ఏంటంటే మా ఆయుధాలు చెడ్డవి కావు, వాటిని వాడినటువంటి పాకిస్తాన్ యొక్క ఆర్మీ దగ్గర ఎక్స్పర్టీజ్ లేకపోవడము, ట్రైనింగ్ లేకపోవడము, లేదా దాన్ని ఎట్లా వాడాలో తెలియకపోవడం వల్ల మా ఆయుధాలు ఫెయిల్ అయ్యాయన్నది చైనా వాదన. కాబట్టి పాకిస్తాన్ కి అదనంగా కొత్త ఆయుధాలని కనుక ఇచ్చినట్లయితే అది అమెరికాకి ఆ టెక్నాలజీని అందజేసే ప్రమాదం ఉందని కూడా చైనా భావిస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే చైనా అమెరికా రెండు కూడాను పాకిస్తాన్ కి సహకరిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ చైనా వైపు మొగ్గితే అమెరికా, అమెరికా వైపు మొగ్గితే చైనా అసంతృప్తికి లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం చైనా అసంతృప్తితో కూడా ఉంది. ఒకవైపు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది, మరొక వైపు భారతదేశపు దృక్పథం భారతదేశం పట్ల కాకుండా అమెరికాకి చాలా సన్నిహితం కావడం, ఇది చైనాకి పాకిస్తాన్ విషయంలో అంత రుచిస్తున్నటువంటి విషయం కాదు. కాబట్టి దీనిలో ఇంటర్నల్ వైరుధ్యాలు ఉన్నాయి, అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి. ఈ రానున్న రోజుల్లో ఏ రకంగా ఇది ఏ రూపం దాలుస్తుందన్నది మనం చూడాలి. ప్రస్తుతానికైతే అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఇటు అమెరికా కానీ పాకిస్తాన్ కి సహకరిస్తున్న మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు ఆపరేషన్ సింధు మనం ఏదైతే సింధూర్ కంటిన్యూలో ఉన్నాం అని పదే పదే చెప్తున్నారు మోడీ. మరొక వైపున ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులు అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేస్తూ వస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేసినటువంటిది మొన్న ఒకళ్ళు చనిపోయారు, మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. అంటే అది ఉగ్రవాద చర్యనైతే ఆపదు. మనకి అంటే మళ్ళీ దీనికి అటాకింగ్ ఉంటుంది అనుకోవాలా, లేకపోతే కనుక దాన్ని ఇండివిజువల్ సంఘటన కిందనే చూస్తారనుకోవాలా? భారతదేశపు గడ్డ పైన జరిగే ఏ ఉగ్రవాద దాడిని కూడాను పాకిస్తాన్ చేసే ఏ రకమైనటువంటి దాడి, ఉగ్రవాద దాడి అయినా ఏ దాడి అయినా కూడాను దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తాము అని చెప్పి స్పష్టం చేసింది. కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవచ్చు. ఎందుకంటే ఈ యుద్ధంలో అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అమెరికాకి భౌగోళికంగా ఆయుధాల సరఫరా మినహాయించి, అంతర్జాతీయ ఒత్తిడి మినహాయించి అమెరికా చేయగలిగింది లేదు. చైనా సహకరించగలిగేటటువంటి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటంటే అయితే లద్దాఖ్ లో కానీ లేకపోతే ఈశాన్య భారతదేశంలో కానీ రెండవ మిలిటరీ ఫ్రంట్ ని ఓపెన్ చేసి మన పైన యుద్ధం ప్రకటించటము, అది కూడా ఇది సరైనటువంటి సమయం కాదు. కాబట్టి చైనా ఈ సమయంలో దుస్సాహసానికి పాల్పడే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఏది చేసినా కూడాను భారత్ తమపై యుద్ధం ప్రకటించకుండా ఉండకుండా ఉండేలాగానే జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే మొన్న తగిలిన దెబ్బ ఏదైతుందో చాలా గట్టి దెబ్బ. కాబట్టి కొంత హడావిడి చేయవచ్చు, సింధు జలాల ఒప్పందం పైన అంతర్జాతీయ వేదికల పైన మాట్లాడవచ్చును, కాశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికల పైన మాట్లాడవచ్చును, అమెరికాకి సంబంధించినంత వరకు కొన్ని విషయాల్లో అమెరికా మాకు సన్నిహితంగా ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేయవచ్చును. బియాండ్ దట్ పాయింట్ పెద్దగా దాడి చేసే అవకాశం ఉంటుందని నాకు అనిపించడం లేదు. అమర్నాథ్ యాత్రికుల పైన దాడి జరగడానికి చాలా ప్రయత్నము అయితే ఖచ్చితంగా చేస్తారు. కానీ సాయి గారు, యాత్ర పర్సే ఏదైతుందో దాని మీద దాడి చేయడం అసలు. దాడి ఎప్పుడు జరుగుతుంది? యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత, యాత్రికులు అమర్నాథ్ నుంచి బయలుదేరిన తర్వాత సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గాం, శ్రీనగర్, డల్ లేక్, ఈ ప్రాంతాలు, డల్ సరస్సు ఏదైతే ఉందో ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ స్థాయి భద్రత వాళ్ళకు ఉండదు. అక్కడ దాడులు జరుగుతున్నాయి. గత 6-7 సంవత్సరాలుగా అమర్నాథ్ యాత్రికుల పైన దాడులు జరిగాయని చెప్పి మనం వార్తలు రాస్తున్నవి జాగ్రత్తగా పరిశీలిస్తే యాత్రికుల మీద దాడి ఒకేసారి జరిగింది. సైనికుల దుస్తులు ధరించి ఒకసారి దాడి చేశారు 6-7 సంవత్సరాల క్రితం. మిగతావన్నీ కూడాను యాత్ర పూర్తి చేసుకుని
సెక్యూరిటీ బ్లాంకెట్ నుంచి బయటకు వచ్చి మామూలు టూరిజం స్పాట్స్ లో అజాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తుల మీద జరుగుతున్నాయి. ముఖ్యంగా సోనామార్గ్ లో జరిగింది, గతంలో గుల్మార్గ్ లో జరిగింది, పహల్గామ్ లో కూడా ఇంతకు ముందు ఒకసారి, మొన్నటిది కాకుండా గతంలో కూడా దాడి జరిగింది. అదేవిధంగా ఆ బస్సు కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా ఒకసారి దాడి చేయడం జరిగింది. ఈ దాడులన్నీ కూడాను అమర్నాథ్ యొక్క సెక్యూరిటీ బ్లాంకెట్ నుంచి బయటకు వచ్చాక జరిగినాయి. కాబట్టి యాత్ర పర్సే మీద దాడి జరగడం తక్కువ, అవకాశాలు తక్కువ. కాబట్టి మిగతా చోట్ల కూడా యాత్రికులు కాస్త జాగ్రత్తగా ఉండడము, జాగరూకతతో వ్యవహరించడం కూడా చాలా అవసరము. పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే మాత్రం తగిన మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక ద్వీపాన్ని అమెరికా తీసుకుని దాన్ని ఈ మన ఈశాన్య రాష్ట్రాలు వీటన్నిటితో కలిపేసేసి ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనుకున్నది బర్మా. ఇదంతా దానికోసమనినే ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ని ప్రోత్సహిస్తున్నాడు అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. రెండవ వైపున అదేదో మన వీటికి సంబంధించి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి తన కొడుకు వ్యాపారానికి పాకిస్తాన్ కేంద్రం కాబోతోంది, అందుకోసం సహకరిస్తున్నాడు అన్నటువంటిది రెండవ వాదన ఉంది. మరోవైపున మూడవ వాదన అక్కడ బేస్ పెట్టి చైనాకి కానీ ఈ చుట్టూ రష్యాకి కానీ వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అన్నటువంటిది. ఏది నిజం అనుకోవాలి? అంటే మూడు రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి సాయి గారు. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ లో క్రిప్టో కరెన్సీ మీద బ్యాన్ ఉంది, ప్రజలు క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయడానికి వీల్లేదు. కానీ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయవచ్చు. ప్రస్తుతము అమెరికాకి పాకిస్తాన్ కి మధ్య ప్రభుత్వ స్థాయి క్రిప్టో కరెన్సీ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కానీ వీటిలో ట్రంప్ కుటుంబ సభ్యులకి పాత్ర ఉంది అన్నది చాలా బహుళ ప్రచారంలో ఉన్నటువంటి విషయము. దీనిని ట్రంప్ ఇంత మటుకు కాదని కూడా అనలేదు. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ఫ్రీ ఎకానమీలో ఎవరైనా కూడా నువ్వు రాష్ట్రపతి కొడుకో దేశాధినేత కొడుకు అయినంత మాత్రాన వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదు అన్నటువంటి లేదు. కాబట్టి ఆ రకంగా ఏదన్నా ఉందా అన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖండన అటు పాకిస్తాన్ నుంచి కానీ ఇటు అమెరికా నుంచి కూడా రాలేదు. రెండవది సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కి సంబంధించి మీరు ప్రస్తావించారు. ఇది చిటగాంగ్ ప్రాంతంలో బర్మాని ఆనుకుని, బర్మాలో ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎక్కువ, బంగ్లాదేశీ మూలానికి చెందిన ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలు ఎక్కువగా నివసించేటటువంటి రఖైన్ స్టేట్ ని ఆనుకున్న ప్రాంతంలో ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ తమకు స్థావరంగా కావాలని చాలా కాలంగా అమెరికా అడుగుతోంది. అమెరికా ఈ రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి భారతదేశాన్ని ప్రభావితం చేయటం, భారతదేశాన్ని నియంత్రించటము. రెండవది చైనాని నియంత్రణ. ఎందుకంటే భారతదేశము అమెరికా అడుగులకు మడుగులు ఒత్తటం లేదు, అమెరికా కోరిన విధంగా యుద్ధానికి వెళ్ళడం లేదు. కాబట్టి బర్మాలో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ని ఉపయోగించుకుంటున్నారు. హ్యుమానిటేరియన్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ నుంచి, లేకపోతే ఈ చిటగాంగ్ ప్రాంతం నుంచి రఖైన్ స్టేట్ లోకి, బర్మాలో ఉన్నటువంటి రఖైన్ స్టేట్ లోకి ఈ హ్యుమానిటేరియన్ కారిడార్ తరువాత ఆయుధాల సరఫరా మార్గంగా మారుతుందని చెప్పి పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అయినటువంటి వకారుజ్జమాన్, జనరల్ వకారుజ్జమాన్ ఇప్పటికే అన్నారు. ఆయన నో బ్లడీ కారిడార్ అని ఆయన వాడిన పదం, నో బ్లడీ కారిడార్ అనేటువంటి పదం వాడారంటే ఇది తరువాత రక్తపాతానికి దారి తీస్తుంది, బర్మాతో తర్వాత వేగవలసింది మేము అన్నటువంటి ఉద్దేశంతో ఆయన అన్నారు. తమను సంప్రదించకుండా నేరుగా అమెరికాతో ఈ రకంగా సైనిక పరమైనటువంటి అవగాహన కుదుర్చుకోవడానికి కూడా ఆయన తప్పు పట్టారు. కాబట్టి మూడు కోణాలు ఉన్నాయి. ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ లో ముఖ్యంగా మణిపూర్ లో ఉన్నటువంటి కుకీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. ఈ కుకీ జోమీ తెగలు మిజోరాంలోని కొంత ప్రాంతము, బర్మాలోని కొంత ప్రాంతము, బంగ్లాదేశ్ లోని కొంత ప్రాంతం, ఈ 4 ప్రాంతాల్లో ఒకే జాతికి చెందిన ప్రజలు ఉంటున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ లోని బందర్బన్ అనేటటువంటి జిల్లా ఉంది, ఆ ప్రాంతం. ఈ మొత్తం ప్రాంతాన్ని కలిపి ఏదైనా ఒక క్రిస్టియన్ స్టేట్ ని నిర్మాణం చేయాలన్నటువంటి ఒక యోజన చాలా కాలం నుంచి అది
భారతదేశము పడనివ్వలేదు, బంగ్లాదేశ్ లో హసీనా వాజేద్ ఉన్నంత కాలం కూడా పడనివ్వలేదు, షేక్ ముజిబుర్ రెహమాన్ కూడా దానికి అంగీకరించలేదు. బర్మాలో ఉన్నటువంటి సైనిక పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను దీనికి ఆమోద ఆమోదాన్ని తెలిపేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి అమెరికా ప్రయత్నం అయితే చేస్తుంది, ఒక క్రిస్టియన్ స్టేట్ ఉన్నట్టయితే అది ఒక లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవడానికి వీలుంటుందని. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులను కనుక చూస్తే ఒక మ్యాసివ్ పెద్ద సైనిక చర్య చేపట్టడం అనేది అంత సులువు కాదు. పుట్టి కొండ ప్రాంతము, మైదాన ప్రాంతం ఏమీ లేదు. మీరు ఎటువంటి ఆపరేషన్స్ చేపట్టాలన్నా కూడాను భౌగోళికంగా అది అంత అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, 1902వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి చెందినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ బర్మా మీదుగా భారతదేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. చాలా ఇబ్బంది పడ్డారు, తినడానికి తిండి లేక ఆకలితో మాడిపోయి సరెండర్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొయిరాంగ్ అని మణిపూర్ లో ఉన్నటువంటి ప్లేస్ దాకా వచ్చి అక్కడ యుద్ధం చేసి అక్కడ ఓడిపోయారు. అక్కడ కొద్ది గంటల పాటు త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ పతాకాన్ని, దాని మీద పులి, లంఘిస్తున్న పులి చిహ్నం ఉంది, ఆ జెండాను ఎగరేశారు. కానీ ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళది పైచేయింది. కాబట్టి టెరెయిన్, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు లార్జ్ స్కేల్ మిలిటరీ ఆపరేషన్స్ కి అనువైనవి కావు, గెరిల్లా దాడులకి అనువైనవి. అందుకనే ఈ హ్యుమానిటేరియన్ కారిడార్ ద్వారా బర్మాలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎథనిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆయుధాలని సరఫరా చేయాలంటే అమెరికా ప్రయత్నం. ఈశాన్య భారతదేశంలో కూడాను ఆల్ అవుట్ వార్ సాధ్యం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యంగా మణిపూర్ కావచ్చును, మిజోరాం కావచ్చు, మేఘాలయ కావచ్చును, త్రిపుర కావచ్చు, వీటిలో ఎక్కడ కూడాను అనేక నదులు, ఉపనదులు, కొండ నదులు, పర్వత మాలికలు ఉన్నాయి. కాబట్టి ఆర్మీ ట్రూప్ మూవ్మెంట్ అంత సులువుగా ఉండదు సాయి గారు. కాబట్టి అమెరికాకి ఈ రకమైన క్రిస్టియన్ స్టేట్ ప్రపోజల్ 1942 నుంచి ఉంది. క్రౌన్ కాలనీ అన్నటువంటి ప్రపోజల్ ఉండేది, అదే ఇప్పుడు ఈ సెంట్ మార్టిన్ ఐలాండ్ కేంద్రంగా మాట్లాడుతున్నారు. కానీ అది భౌగోళికంగా ఏ మేరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న విషయంలో నా సందేహాలు నాకున్నాయి సాయి. ఇక్కడ పాకిస్తాన్ వ్యవహార శైలి ఇలా క్రమంగా పెరిగితే, ఇంకో పక్కన అమెరికా భారత్కి వ్యతిరేకంగా చర్యలు పాకిస్తాన్ని ప్రోత్సహిస్తే తట్టుకుని నిలబడగలిగినటువంటి సామర్థ్యం భారత్కు ఉందా? ఖచ్చితంగా ఉంది సాయి గారు. ఎందుకంటే గత 4 రోజుల పహల్గాం తరువాత మనం ఎప్పుడైతే ఉగ్రవాద శిబిరాలు 9 ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి 24 పాయింట్స్ పైన మనం దాడి చేశాము. అందులో బహావల్పూర్, మురీద్కే కూడా ఉన్నాయి. ఆ తరువాత పాకిస్తాన్ మనల్ని కప్పించేందుకు దాడులు చేసింది. ఆ దాడుల్ని మనము పూర్తిగా విఫలం చేయడమే కాకుండా వాళ్ళ యొక్క వైమానిక స్థావరాల్ని మనము పూర్తిగా విధ్వంసం చేశాం. పాకిస్తాన్కి ప్రస్తుతం అవన్నీ రిపేర్ చేసుకోవడానికి, పరమాణు కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి పాకిస్తాన్కి చాలా కాలం పడుతుంది. కాబట్టి అంత సులువుగా పాకిస్తాన్ తక్షణమే యుద్ధానికి వచ్చే అవకాశం లేదు. బహుశా సెప్టెంబర్, అక్టోబర్ లోపల మరొకసారి భారతదేశాన్ని కవ్వించే ప్రయత్నం పాకిస్తాన్ చేయవచ్చును. ఆ తరువాత కవ్వించడం అసాధ్యమవుతుంది. ఎందుకంటే నవంబర్, డిసెంబర్కి వచ్చేసరికి మీకు చలి పెరిగిపోతుంది. చలి పెరిగినటువంటి చాలా కొండ ప్రాంతాల్లో కొండ చర్యల్లో మంచు పడటం వల్ల పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ యుద్ధాన్ని చేయడం అనేది అంత సులువైనటువంటి పని కాదు. కాబట్టి పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే అది ఆగస్టు, సెప్టెంబర్ లోపలనే చేయగలగాలి. ఆగస్ట్, సెప్టెంబర్ దాటితే కనీసం నెక్స్ట్ మే, జూన్, జూలై వరకు కూడా పాకిస్తాన్ ఇమీడియట్లీ పెద్ద యాక్షన్ ఏది చేసేటటువంటి పరిస్థితి భౌగోళికంగా సాధ్యం కాదు సాయి. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఇక్కడ పాకిస్తాన్ మేమే గెలిచాము అని ప్రకటించుకుంది, స్వయంగా అక్కడ పెద్ద సంబరాలు చేసుకున్నారు, భారీ ర్యాలీలు కూడా చేశారు క్రికెటర్లు వీళ్ళందరితో కూడా. అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడేమో ఈ యుద్ధాన్ని మేమే ఆపాము అని చెప్తున్నారు. భారతదేశం ఏమో మేము వాళ్ళు బతిన్లాడితే మేము ఆపామని మన సైన్యం చెప్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఏది నమ్మాలి? ఎవరిది నమ్మాలన్న విషయంలో మనకి ఇంకా సందేహము ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికీ 2 సార్లు ఇరాన్లో నేను యుద్ధ విరామాన్ని ప్రకటింపజేశాను అని ప్రకటించిన తర్వాత దాడులు జరిగింది. కాబట్టి ఇజ్రాయెల్
పూర్తిగా ట్రంప్ యొక్క సహాయంతో బ్రతికేటటువంటి ఇజ్రాయిలే ట్రంప్ మాట వినదు. పూర్తిగా విధ్వంసమైనటువంటి ఇరాన్ కూడాను ట్రంప్ మాట వినలేదు. కాబట్టి ట్రంప్ మాట విని ఇదేదో జరుగుతుంది అని మనము ఇండియా పాకిస్తాన్లో జరుగుతుందని నాకైతే అనిపించడం లేదు. నిజానికి మనము ట్రంప్ చెప్తున్నట్టుగా జరిగినట్లయితే ఈ పాటికి రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఒక 10 సార్లు ఆగిపోయింది. కాబట్టి ఆ రెండు కూడాను ట్రంప్ ఏమిటి అన్నది, ట్రంప్ యొక్క దౌత్య నీతి విషయంలో అతను ఏ రకంగా విఫలం చెందుతున్నాడు అన్నది చాలా స్పష్టమైన విషయం. రెండవది ఒక చిన్న పోలిక మనం గనక తీసుకుంటే ఇరాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఈ రెండిట్లో కూడా ఇరాన్ కూడా సంబరాలు చేసుకుంది. ఈ రోజున చనిపోయినటువంటి జవాన్లకి మనం మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో చనిపోయినటువంటి ఆర్మీ చీఫ్స్, జనరల్స్, సైంటిస్టులు వీళ్ళందరికీ శవయాత్రలు ఇరాన్ మొత్తం మీద జరిగినాయి. లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తాము విజయం సాధించినట్టుగానే ఇరాన్ కూడా ప్రకటించుకుంటుంది. అయితే ఇరాన్ కి పాకిస్తాన్ కి మౌలికంగా ఒక తేడా ఉంది సాయి. ఇరాన్ యొక్క సైనిక పాటవము ఇప్పటికీ ఉంది. ఈ రోజు కూడా ఇరాన్ యొక్క భూగోళము, ఇరాన్ పైన ఎవరన్నా కనుక ఫిజికల్ దాడి చేస్తే ఇరాన్ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించగలిగేటటువంటి స్థితిలో ఉంది సాయిగా. దానికి కారణం ఏంటంటే కొంత ఇరాన్ యొక్క జాగ్రఫీ. ఇరాన్ మొత్తం అంతా కూడాను ఒకవైపు సముద్ర మార్గం ఉంది, మరొక వైపు కొండ ప్రాంతం, చాలా పెద్ద ఎత్తున కొండ ప్రాంతం ఉంది, చాలా దుర్గమమైనటువంటి కొండ ప్రాంతం. ఒక 3 రాష్ట్రాల్లో, ఒకటి ఖుజేస్తాన్, రెండవది సిస్తాన్ బలూచిస్తాన్, మూడవది కుర్దిస్తాన్. ఈ 3 రాష్ట్రాలను మినహాయించి మిగతా రాష్ట్రాల్లో ఖమేనీకి పూర్తి మద్దతు ఉంది, మాక్సిమం మద్దతు. ఏదైతే వ్యతిరేకత మనకి ఊరేగింపుల రూపంలో, ప్రొసెషన్ల రూపంలో కనిపిస్తుందో అది ఇస్ఫహాన్, తెహరాన్ ఈ 2 పట్టణాల వరకు మాత్రమే పరిమితము. గ్రామ ప్రాంతాల్లో పెద్దగా తిరుగుబాటు లేదు. కాబట్టి ఇరాన్ పరిస్థితి పూర్తిగా భిన్నం. పైగా ఇరాన్ పైన ఈరోజు యుద్ధం చేయాలనుకుంటున్నటువంటి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్తో సరిహద్దు లేదు. ఇజ్రాయెల్ గనక ఇరాన్ మీద యుద్ధం చేయాలంటే సైన్యాన్ని పంపాలన్నట్టయితే అది సిరియాని దాటాలి, సిరియాని దాటిన తర్వాత ఇరాక్ని దాటాలి, ఇరాక్ దాటిన తర్వాత ఇరాన్ని అది ముట్టుకోవలసి ఉంటుంది. అమెరికాకి బేసెస్ ఉన్నాయి, వైమానిక దాడులు చేయగలదు, కానీ సైన్యాన్ని నడిపించగలిగేటటువంటి స్థితి అమెరికాకి కూడా లేదు. భారత్ పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్కి ఇరాన్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ లేవు. ఒకటి, పాకిస్తాన్ యొక్క సరిహద్దు ఏదైతుందో అది ఓపెన్ మైదాన ప్రాంతపు సరిహద్దు, మధ్యలో కొండలు, గుట్టలు, అవరోధాలు ఏమీ లేవు, స్ట్రెయిట్ ప్లెయిన్ ల్యాండ్స్ ఉన్నాయి. మీకు భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దు అటువైపు ఒక 100-150-200 కిలోమీటర్ల వరకు కూడా మైదాన ప్రాంతం, పూర్తి మైదాన ప్రాంతం. కాబట్టి మిలిటరీ అడ్వాన్స్ ఇక్కడ చాలా సులువు. ముఖ్యంగా భారతదేశానికి సరిహద్దు ఉంది కాబట్టి సులువు. రెండవది, దాదాపు 46-47% భూభాగం ఉన్నటువంటి బలూచిస్తాన్ లో తిరుగుబాటు జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్వాలో భారీ తిరుగుబాటు జరుగుతుంది. అంటే దాదాపు పాకిస్తాన్ లోని 55-60% భూభాగంలో తిరుగుబాటు. ఇరాన్ విషయానికి వస్తే మీకు ఖుజేస్తాన్, కుర్దిస్తాన్, సిస్తాన్, బలూచిస్తాన్, ఇందులో ఖుజేస్తాన్ కానీ లేకపోతే కుర్దిస్తాన్ కానీ చిన్నవి, ఒక సిస్తాన్ బలూచిస్తాన్ లో మాత్రమే కొంత తిరుగుబాటు జరుగుతుంది, అది పాకిస్తాన్ సాయం వల్ల. కాబట్టి ఈ రెండింటికి కంపారిజన్ లేదు. కాబట్టి పాకిస్తాన్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో మేము గెలిచామని, ఇరాన్ క్లెయిమ్ చేయటం వేరు. ఇరాన్ యొక్క సైన్యం ఇప్పటికీ విధ్వంసం కాలేదు, ఇరాన్ యొక్క సైనికులు చనిపోలేదు. ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక పాఠవం, కన్వెన్షనల్ పరంపరాగతమైన యుద్ధంలో ఇరాన్ని ఓడించేటటువంటి పరిస్థితి ఈ రోజు అటు అమెరికాకి కానీ ఇటు ఇజ్రాయెల్కి కానీ లేదు. ఇప్పటి వరకు జరిగినవన్నీ వైమానిక దాడులు. భారతదేశానికి సంబంధించినంత వరకు మనకి ఒక 1000 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ఉంది. మనం వాళ్ళకు ఉన్నటువంటి నౌకా మార్గాన్ని మనము బ్లాక్ చేయగలం. ఇరాన్ వాస్తవానికి పర్షియన్ గల్ఫ్ ని బ్లాక్ చేయగలం, 7-8 ముస్లిం దేశాలని ప్రభావితం చేయగలం. మనము పాకిస్తాన్ ని బ్లాక్ చేయగలం. కాబట్టి
పాకిస్తాన్ని ఇరాన్ని కంపేర్ చేయకూడదు. పాకిస్తాన్ క్లెయిమ్ చేయవచ్చు, కానీ పాకిస్తాన్ క్లెయిమ్ లో నిరర్ధకమైంది. ఇరాన్ విషయంలో ఒక విషయం మాత్రం అంగీకరించాలి. ఇరాన్లో కొత్త పాలన తేవడం మా లక్ష్యము అని బెంజమిన్ నెటన్యాహు ప్రకటించాడు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వాళ్ళిద్దరూ ఆ పనిలో విజయం సాధించలేదు. పాకిస్తాన్ విషయంలో మనము ఇటువంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. మనం వాళ్ళ స్థావరాల్ని కొట్టాము, 1/3 ఆఫ్ దేర్ ఎయిర్ బేసెస్ ని కొట్టేశాము. కొట్టిన తర్వాత మళ్ళీ దాడి చేస్తే, ఉగ్రవాద దాడి చేసినా మేము దాన్ని యుద్ధంగా భావిస్తామని మనం హెచ్చరించి వదిలేశాము. పాకిస్తాన్ దాడి చేసే స్థితిలో ఉంటుందని అనుకోను, కానీ సెప్టెంబర్ అక్టోబర్ లోపల ఏదైనా దుస్సాహసానికి పాకిస్తాన్ బీయింగ్ పాకిస్తాన్ ఏదైనా చేసే అవకాశం. కాబట్టి ఈ రెండింటినీ కంపేర్ చేయకు. ఇరాన్ మ్యాప్ ని కనుక మీరు తీసుకుని చూస్తే, ఇరాన్ లో కొండ ప్రాంతాలు చాలా ఎత్తైనటువంటి కొండలు, వాటిని దాటి ఫిజికల్ గా సైన్యం రావడం కష్టం. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడాను ఈ కొండలు ఒక అవరోధాలాగా నిలిచినాయి. పాకిస్తాన్కి ఆ రకంగా ఎక్కడ ఏమీ లేదు. పాకిస్తాన్తో యుద్ధం జరిగితే పంజాబ్ లో జరుగుతుంది, సింధులో జరుగుతుంది. పంజాబ్ సింధ్ రెండు కూడా మైదానం. కాబట్టి పాకిస్తాన్ ఈజ్ డిఫెన్స్లెస్ అగేన్స్ట్ ఇండియా, అన్లైక్ ఇరాన్ విచ్ హ్యాస్ అ ఫర్మిడబుల్ గాడ్ మేడ్ జాగ్రఫికల్ గా ఉన్నటువంటి బౌండరీస్ ఉన్నాయి. రెండింటినీ కంపేర్ చేయకూడదు. రెండోది, ఇరాన్ మేము విజయం సాధించామని క్లెయిమ్ చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇరాన్ గడ్డ లోపలికి ఇజ్రాయెల్ అడుగు పెట్టలేకపోయింది, ఏమీ చేయలేకపోయింది, చేసే అవకాశం కూడా. అమెరికా అయితే ఒక దాడికే అమెరికా సీజ్ ఫైర్ గురించి మాట్లాడు. పాకిస్తాన్ విషయంలో ఆ రకంగా లేదు. కాబట్టి రెండు వేరువేరు అని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. పాకిస్తాన్ అయితే ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళి మధ్యవర్తిత్వాలతో ఆపరేషన్ ఏదైతే సింధు జలాల వ్యవహారాన్ని పరిష్కరించాలని చూస్తోంది. రెండో వైపున ఆల్రెడీ విదేశాంగ శాఖ స్పందించింది. ఆ మధ్యవర్తిత్వ ప్రసక్తే లేదు, అసలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని. రెండో వైపున పాకిస్తాన్ గెలిచానని చెప్పుకుంటున్నటువంటి మాటల్ని విని నమ్మడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు భారత వ్యతిరేకులయ్యి ఉండాలా, లేదంటే మోడీ ద్వేషులయ్యి ఉండాలి తప్పించి మరేం కనిపించటం.